జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అంటే స్వయంగా తాను అనుకున్నది కాదు, ఇంత శక్తివంతుడైనటువంటి కేసీఆర్ గారు ఓడిపోతారు, నేను ముఖ్యమంత్రి అవుతానని నేను కథ కూడా అనుకోలేదు. ఆచరణ సాధ్యం కానటువంటి ఏవైతే పథకాలు, హామీలు, అసలు మన రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంది, బడ్జెట్ ఎంత, వేటికి ఎంత కేటాయించాలి, ఇప్పటివరకు ఉన్నాటివి ఏ రకంగా రన్ చేస్తున్నారనే కనీస అవగాహన లేకుండా తన హామీలు ఇవ్వడం జరిగింది. సరే, అటు మరి గుడ్డి దెబ్బల కొన్ని ఆలోచనలు తారుమారవ్వడం, మీ ఆచరణ సాధ్యం కాని హామీలు, మీ అబద్ధాలు, మీరు కొంతమందిని ఒక టీమ్గా ఏర్పాటు చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం మీద, కేసీఆర్ గారి మీద చేసినటువంటి విష ప్రచారాలు, ఇవన్నీ కలిపి మీరు కొంచెం ప్రభుత్వం వైపు రావడం జరిగింది. అది కూడా 1.78% తోటి, అంతే గొప్పగా ఆయన రాలేని కాదు. అయితే ఏదైతే ఈయన ముఖ్యమంత్రి అయిండో, ముఖ్యమంత్రి ఈయన ఒక్కరి ద్వారానే ముఖ్యమంత్రి పదవి వచ్చింది, ఎవరు అవసరం లేదు, ఎవరు లేరు, నాకు నేనే మొత్తం హోలండ్ సోర్ అనే అహంకారం అనే తలనెత్తికెక్కింది. ఆ తల బిరుసు ప్రదర్శిస్తూ ఉన్నాడు. గౌరవ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, వారి క్యాబినెట్లో ఉన్నటువంటి కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, ఇతరత్ర మంత్రులను నోటికొచ్చిన పదజాలం వాడుతూ ఉన్నాడు దిగజారి. తొక్కేస్తా, పాతేస్తా, అరే తొరే అంటే నిన్ను కూడా సరే రేవంత్ రెడ్డి అనొచ్చు వాళ్ళు. అరే ఓటుకు నోటు దొంగ, నువ్వు బట్టెబాజ్ కానీ మీరు అనొచ్చు. కానీ వాళ్ళు ఓపిక పడుతూ ఉన్నారు. ఎక్కడ కూడా నేను ఒక ముఖ్యమంత్రిని అన్న సోయి లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నావు ఈరోజు వరకు రేవంత్ రెడ్డి. నువ్వు నీ ఫ్రస్ట్రేషన్ అంతా ఈ పదవి ఏడ జారిపోతుందనే భయంలో నువ్వు బతుకుతున్నావు తప్ప మరొకటి కాదు. నా పదవి ఎక్కడ వీకేస్తారో బీఆర్ఎస్ వాళ్ళు అనే ఒక ఇంటెన్షన్లో బ్రతుకుతున్నావు. కానీ నీ పదవి వీకేది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు మరొకరు కాదు. నీ పార్టీ వాళ్ళే నీ పదవి కూడా వీకి నిన్ను బుగ్గగాని చేస్తారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. నీ పార్టీలో సిద్ధంగా ఉందని నిన్ను బుగ్గగాని చేయడానికి, నీ పదవి వీకడానికి. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా నువ్వు బయట పెట్టుకుంటున్నావు. నువ్వేమంటున్నావు అంటే, నువ్వు ఒక ముఖ్యమంత్రిగా నువ్వు తీసుకున్న నిర్ణయాలు ఒకసారి చెప్పండి. నువ్వేం చెప్పినావు? ఎన్నికలకు ముందు రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రం చేసినట్టు కేసీఆర్ అన్నావు. సరే, నువ్వు అన్న మాట నమ్మిన ప్రజలు. మరి ఇప్పుడు ఏమంటున్నావు? లిక్కర్ నుంచి ఆదాయం బాగా పెరగాలని నాకు అంటున్నావు. అంటే లిక్కర్ ఆదాయం బాగా పెరగాలంటే లిక్కర్ కొంత రోడ్ల మీద వారబోస్తారా? ఏదైనా వాగులలో, వంకలలో వారబోస్తారా లిక్కర్ని ఎక్కువ తీసుకొని? తాగుతానే కదా. భారతదేశంలో ఉన్న రాష్ట్రాల కంటే మనం కంపేర్ చేసుకుంటే తక్కువ లిక్కర్ అమ్మిన రాష్ట్రం మన చరిత్రలో ఉంది, రికార్డ్స్లో ఉంది. అయినా సరే ఆ రోజు తాగుబోతుల తెలంగాణని బాధనం చేసినావు. కేసీఆర్ తాగుబోతు, తెలంగాణ తాగుబోతు చేస్తుండన్నావు. మరి అలా సిగ్గు లేకుండా అదే లిక్కర్ ఆదాయం పెంచమని ఎట్లా అంటున్నావు? లిక్కర్ ఆదాయం పెరగాలనే కంటే ముందు సిగ్గు లేకుండా నువ్వు ఒకసారి ముక్కు భూమికి రాకి, ఆ రోజు నేను అబద్ధం ఆడినా, కేసీఆర్ గారు తాగుబోతుల తెలంగాణ చేయలేదు, లిక్కర్ తెలంగాణ చేయలేదు, నేను అధికారం కోసం తప్పుగా మాట్లాడని చెప్పేసి ముక్కుపోకి రాగి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పు. దాని తర్వాత రైతు బంధు 7 ఇప్పటికీ ఈ 75 రోజులలో 5 సార్లు అబద్ధం ఆడుతున్నావు. 5 సార్లు ఇప్పటికీ మాట మార్చినావు. రేపిస్తా, ఎల్లుండి ఇస్తా. నువ్వు ఇచ్చేది కూడా ఏది? కేసీఆర్ గారు ఏదైతే 10,000 ఇచ్చినో గదే 10,000. ఆ 10,000 కూడా ఇప్పటివరకు ముట్లే. స్వయంగా కేసీఆర్ గారు రైతుల కోసం పక్కకు పెట్టిన డబ్బులు కూడా నువ్వు మింగి కూర్చున్నావు. నువ్వు తిన్నావు, నీ మంత్రి తిన్నాడు, కూర్చున్నాడు. ఇలా రైతులకు ముఖం చూపెట్టలేక ఆ రైతు బంధు జోలి తీస్తలేవు. లాస్ట్ క్రితం మళ్ళీ మార్చి అంటున్నావు. సిగ్గు అనిపిస్తలేదా? రైతుల పంట మీద బోనస్ ఇస్తా అన్నావు. తీర టైంకి వచ్చినాక బోనస్ అందరికీ అని అంటున్నావు. అంటే నీ బోగర్ మాటలు, నీ బోర్డ్సోదు మాటలు ప్రజలకు అర్థమైతలేవా? అంతేకాకుండా ఏదైతే ఆర్టీసీ మహిళలకు ఫ్రీ అని పెట్టినావు, సంతోషం. ఆర్టీసీ మహిళలకు ఫ్రీ అని పెట్టినప్పుడు దానికి సంబంధించినటువంటి వ్యయ ప్రవేశాలతో పాటు దానికి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ మొత్తం తయారు చేసుకోమంటున్నాం మేము. హరీష్ రావు సిగ్గు లేదా బస్సులు కొనమంటావు, హరీష్ రావు గారిని ఏదో అంటున్నావు. దేనికి సిగ్గు? నువ్వు ఫ్రీ బస్సును పెట్టడం వల్ల ఉద్యోగస్తులకు, రెగ్యులర్ జర్నీ చేసే వాళ్ళకు, మగవాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉన్నది. దాంతోపాటు ఆటో కార్మికులందరూ రోడ్డున పడి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఒకవైపు బస్సులు పెంచు, ఈ ఆటో కార్మికులను ఆదుకోమని చెప్తే తప్ప దానిపైన స్పష్టత లేదు నీకు. బస్సులు కొనవు, ఉన్న బస్సులన్నీ ఆడవాళ్ళకు సరిపోతూ ఉన్నాయి, మిగతా వాళ్ళు ప్రయాణం చేసే పరిస్థితి లేదు. ఇవాళ డ్రైవర్లు మేము నడపమని చెప్పేసి డ్రైవర్లు దిగిపోతూ ఉన్నారు. కండక్టర్లు మేము టికెట్ కొట్టామని కండక్టర్లు దిగిపోతూ ఉన్నారు. బస్సులు ఎక్కడికక్కడికి
ఆ, ఇబ్బందికర పరిస్థితులు బస్సులు ఉన్నాయి. ఏ రూట్లో బస్సులు సరిగ్గా తిరగట్లేదు. దానిపైన స్పందించకుండా నేను నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. ఆటో కార్మికుల పరిస్థితి ఏంది అలా? వాళ్ళ కోసం నువ్వు ఏ కార్యాచరణ చేపట్టావు? అదొకటి. అదైపోయిన తర్వాత ఎన్ని నోటికొస్తే ఏది వస్తే గదే. రైతు బంధుకు ఒక స్టోరీ చెప్తావు. రైతు రుణమాఫీ, ఇప్పటిదాకా రైతు రుణమాఫీ జోలి తీసినావా? రైతు రుణమాఫీ జోలి తీయవు. రైతు బంధు జోలి తీయవు. రైతులకు ఇస్తున్న బోనస్ జోలి తీయవు. ఇవాళ తాగుబోతుల తెలంగాణ అంటే ఇంకేదో తెలంగాణ అంటే నీ నోటికి వచ్చిందే వేదం. సిగ్గు ఎగ్గు లేకుండా మాటలు బంద్ చేసి నువ్వు చేస్తానన్న హామీలు కేసీఆర్ గారు చెప్పినవి తప్పితే కొత్తగా ప్రవేశపెట్టిన ఏం లేవు. కేసీఆర్ గారు ఇస్తున్న వాటిని కూడా ఈరోజు సమయం మీద అందించలేక దద్దమ్మ లెక్క ఇవాళ పరిశీలన అవుతా ఉన్నావు. దాన్ని అంగీకరించాలి కానీ నా ముఖ్యమంత్రి సీటు ఏడ గుంజుకుంటారో, నా ముఖ్యమంత్రి సీటు గుంజుకోవడానికి బీఆర్ఎస్ వాళ్ళే కారణం అనే ఫ్రస్ట్రేషన్లో నిద్ర కూడా నువ్వు పోతలేవు. అరే తొరే అని నోటికి వచ్చినట్టు మాటలు జారితే బిడ్డ నిన్ను కూడా సేమ్ అదే పదజాలంతో మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది. నోరు అదుపులో పెట్టుకోమని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. నీకు చేతనైతే నీవు పాలన మీద పెట్టే దృష్టి. నేను ప్రశ్నించే వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నావు. నీ కార్యకర్తలతో కొట్టిస్తూ ఉన్నావు. అనవసరంగా వాళ్ళని పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి లేనిపోని కేసులు పెడతా ఉన్నావు. కేసీఆర్ నన్ను అనవదొక్కినావు నువ్వు. నేను జైలుకి ఎందుకు పోయినావు? దొంగలంగా దందలు చేసి జైలుకు పోయినప్పుడు కూడా గొప్పోడేనా? ఇలా కేసీఆర్, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వీళ్ళందరికీ ఒక చరిత్ర ఉన్నది. తెలంగాణ సాధించిన చరిత్ర. నీకేం చరిత్ర ఉన్నది? ఓటుకు నోటు దొంగ కేసులు అడ్డంగా బుక్ అయిపోయి జైలు జీవితం గడిపినావు. అదేదో చరిత్ర లెక్క చెప్తున్నావు. తెలంగాణ సమయంలో తుపాకులు పట్టుకుని ఉద్యమకారులు ఏంటో పరిగెడితే ఆ రోజు మా తెలంగాణ మాకు కావాలని చెప్పి తెలంగాణ బిడ్డలు ఎంటేసుకుని తిరుగుతున్నారు కేసీఆర్, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, తర్వాత టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంతా. నీకైతే నువ్వు ఎట్లా పోల్చుకుంటావు? నిన్ను అంచివేసి ఏమన్నా నువ్వు చేసినే బోకర్ తందలే. భూ కబ్జాలు, బ్లాక్ మెయిలింగులు వీటినప్పుడు జైలుకు పోతే దేనికి పోతారు? అదే ఉన్నారు దేశ స్వతంత్రం కోసం పోరాడినట్టు, లేకపోతే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఏర్పాటు కోసం పోరాడి జైలుకు పోయినట్టు ఇలా ఎత్తులో పోతున్నావు ఎందుకు? నువ్వు ఒక దొంగవు, బ్లాక్ మెయిలర్ దాంట్లో పోయినావు. అది చరిత్ర ఉన్నది, ఇప్పుడు కూడా కోర్టులో నడుస్తూ ఉన్నది. అవి మర్చిపోయి నోటికి వచ్చినట్టు వరి నేనేదో పెద్ద పడవ మొగని అనుకుంటే బిడ్డ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికే నీ పట్ల అసహించుకుంటున్న నీ ముఖం చూడడానికి కూడా ఇష్టపడతలేరు. నువ్వు ప్రజాభవన్ అని ఏదైతే మార్చినావో ప్రగతి భవన్, ఆ ప్రజా భవన్ కాడ కూడా నిన్ను తిట్టని రోజులు లేదు ప్రజలు పోయి. అది ముందు తెలుసు.